క్యాలీఫ్లవర్ ఆవకాయ ఎట్లా వేసుకోవాలో కొలతలు చెప్తాను చూడండి. ఇదిగోండి, నేను ఈ గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాసుడితో 2 గ్లాసుల ముక్కలు క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. 1 గ్లాసు ఉప్పు, గ్లాస్ తలగీసు కారం, అంటే ఇక్కడ దాకా కారం వేస్తే సరిపోద్దండి. ఆవు పిండి గ్లాసుడు, మెంతిపిండి ఇదిగోండి ఇంత వేసాను. మెంతిపిండి చాలు. కొద్దిగా పసుపు, 2 నిమ్మకాయలు పిండేసానండి. ఇదిగోండి ఈ గ్లాస్తో గ్లాసున్నర నూనె పోసాను. కరెక్ట్గా సరిపోద్ది. ఊరిన తర్వాత నూనె బాగా పైకి తేలద్ది. నేను ఇప్పుడే కలిపానండి. కలిపి నేను మీకు చూపిస్తున్నాను, వీడియో చేస్తున్నాను. ఇట్లా చేసుకుంటే మనం నెల వారమో వస్తుందండి ఈ పచ్చడి. చక్కగా బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ నిల్వ ఉండకుండా తిన్నట్టు అవుతాము. ఇట్లా దొండావక వేసుకోవచ్చు, క్యాబేజ్ ఆవక వేసుకోవచ్చు, క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఆల్ మిక్స్డ్ కూడా పచ్చడి కలుపుకోవచ్చు. ఇట్లా వేసుకుంటే మనం నిల్వ ఉండకుండా తిన్నట్టు ఉంటుంది. ఎక్కువ నిల్వ ఉన్నా కూడా పచ్చడిలో అంత టేస్ట్ అనిపించట్లేదండి. ఇట్లా కలుపుకుంటే మనం నెలకు సరిపడా సరిపోతుంది. మళ్ళీ ఇంకో నెలలో ఇంకో పచ్చడి అట్లా కలుపుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేనైతే అట్లాగే చేస్తాను. ఉసిరి ఆవకాయ తప్పితే, చింతకాయ తప్పితే నేను ఇంక వేరే పచ్చళ్ళు ఏమీ పట్టనండి. ఎప్పటికప్పుడు ఇట్లా ఇన్స్టెంట్గా నెలకు సరిపడా నేను ఇట్లా చేస్తాను. అప్పుడు టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి హెల్త్ ఉంటుంది. ఆయిల్స్ ఎక్కువ నిల్వ ఉండకుండాను ఉంటాయి. ఇదిగోండి, పచ్చడి బాగుందా? చాలా బాగుందండి. నేనేమి బయట తెచ్చి వేయనండి. ఎండుమిరపకాయలు ఇంట్లోనే ఆడతాను, ఆవాలు కూడా ఇంట్లోనే ఆడతాను, ఉప్పు కూడా కల్లుప్పు తెచ్చి నేను ఇంట్లోనే మిక్సీ పట్టి కలుపుతానండి. ఇదిగోండి, చాలా బాగుంటుంది పచ్చడి. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.